IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రామజోగి గారు కాపులు రిజర్వేషన్ అమలు చేయాలని పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఆయనకు లేక వీళ్ళు తీసుకోరు. ఆయన ఫస్ట్ నుంచి తప్పు చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేసాడు. పవన్ కళ్యాణ్ అందరూ ఊహించినంత విధిగా ఎదిగిపోయాడు. ఇవి జోగైతేను పద్మనాభం ఇది ఆ లేఖలను తీసుకోడు. ఏం చేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయనకి. రాసుకుంటాడు. నువ్వు అంత రాసిప్రా బోర్డు రాశాడు. నువ్వు ఇలా నడవాలి, అలా నడవాలి, అలాగ ఉండాలి, మన జాతి నాయకుడు అయి ఉండాలి, నువ్వు 21 తీసుకోవద్దు, 100 అడుగు 80 అడుగు అని ఎన్నో రాశాడు. అవన్నీ జరిగే కాదుగా అవతల ఊరుకుంటాడా? అసలు పార్టీ స్థాపికుడు వాళ్ళు అది అన్నాడంటే నాకేం లేదు. ఇప్పుడు చల్లదు, అయిపోయింది వాళ్ళ రాజకీయం. హరిరామ్ జోగయ్య మేధావి, పాత సీనియర్ అంతవరకే. అది ఒకరిని కట్టడి చేసి ఆయన చేతిలో తీసుకుందాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ని, కుదరలేదు. ఆ పవన్ కళ్యాణ్ వెనకాల వేరే వాళ్ళు ఉండి ఆ మాటలు తీసుకుని ఇవ్వలేదు. గతంలో వాళ్ళు ఏమైనా మంచి చేసి ఉంటే దాన్ని తీస్తారు బయటికి, అప్పుడు తీసుకుంటారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. ఈయన చేయమని వాళ్ళు సలహా చెప్తున్నారు ఉత్తరాల రాజు. ఈయన ఇంకేం పుంజుకోలేదు, ఇప్పుడే పుంజుకున్నాడు పాపం. ఇప్పుడు పుంజుకొని వచ్చాడు, ఇంకా అప్పుడేం చేస్తాడు? వాళ్ళ లెటర్ ఎందుకు పడిపోతుంది? అంటే మీ పాలనలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని నేను ఆశిస్తున్నాను అంటున్నాను. ఎవరో హరిరామ్ జోగి గారు అయ్యి చెప్పేది వాళ్ళు పెట్టిస్తారు. గతం ప్రభుత్వం చేసింది కదా, దాన్ని బట్టి ఫాలో అవుతారు వీళ్ళు. ఆయన చెప్పడం ఎందుకు దానికి? ఆయన చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూస్తే అందరినీ చూశాడు. ఆయనకు అన్నీ తెలుసు. కేంద్రం నుంచి ఎలా తెలుసుకోవాలో, నిధులు ఎలా చేయాలో, రాష్ట్రాలు ఎలా చేయాలో చంద్రబాబు నాయుడికి చెప్పవసరం మనం ఎవరం కూడా. మోడీకి కూడా ఆయనే చెప్తాడు, అమిత్ షాకి ఆయనే చెప్తాడు, చంద్రబాబు నాయుడు అదే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు అలాగే వాళ్ళనే వీళ్ళు కాపీ కొడతారు. చంద్రబాబు నాయుడునే వాళ్ళు కొద్దిగా చూసి ఈ పెద్ద ముదురు అని చెప్పి ఎలా తెలుసుకోవాలని తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడికి ధీటుగా ఎవడో లేడు మన రాష్ట్రంలో కాదు, కేంద్రంలో కూడా చాలామంది లేరు. అంత మేధావి. పొరపాటు జగన్ కావాలని వేసారు ఓట్లు, జగన్ గెలిపించారు. జగన్ కూడా మంచిగా చేశాడు, అందరికీ పెన్షన్లు ఇచ్చాడు. ఈయన ఇంకో 1000 ఎక్కువ అన్నాడు, మొత్తం ఇటు వచ్చారు. జనంకి ఏం కావాలి? బతుకుతారు కావాలి. ఎటైతే అటు. రేపు ఆయన వచ్చి 5000 ఇస్తుంటే అటే పోతారు అంతా. ఎవడు ఉండడు ఇక్కడ. పార్టీ మీద ఎవరికి ఇది లేదు. పెన్షన్లు పెన్షన్లు ఒప్పుకోళ్ళు, ఆడపిల్లలు అంతా ఉండారు, కరువులు జరిగిపోయి కావాలి. ఇప్పుడు ఈయన పెట్టి కొన్ని పెన్షన్లు ఏం చేస్తాడో ఏంటో పూర్తిగా తెలియదు. ఇంకా అవన్నీ డిసైడ్ అయినాక అంతా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఆ మిగతా ప్రజలు వచ్చేవాడు తీసుకుంటున్నాడు, వాడికి సమస్య లేదు. కావాల్సిన వాడు ఏమో ఉండే అర్హతలు లేవు, అవి లేవు తోసేశారనుకో, వాడు ఇంక వేరేగా చూసుకుంటాడు. అది మరి అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ గారు పేరు పెట్టాలని హరిరామ్ జోగి గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తప్పదు. దేంటో వాడు వంగవీటి మోహన్ రంగ ఒక సామాజిక వర్గానికి చెందినవాడు, రాష్ట్రానికి విజయవాడకు కాదు, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన లీడర్. ఆయన పేరు హరిరామ్ జోగి పేరు ఈ పెట్టరు. రాష్ట్రానికి పాటుపడేవాడు ఎవడు ఉంటాడో ఆడి పేరు పెడతారు. ఎవడన్నా రాష్ట్రం మొత్తం చూసుకుంటారు. రాష్ట్రంలో నీదే ఊరు విజయవాడ, నీ ఊరిలో నీ పేరు పెడతామని చూసుకుంటాడు. ఈ రంగా పేరు ఎందుకు పెడతారు? కాపు సామాజిక వర్గం ఒక లీడరు, అంతవరకే. వాళ్ళకి సరిపడా లీడరు అందరికీ, అంతేగాని వాళ్ళ పేర్లు పెట్టాలి అవుతుంది పెట్టరు. మనకి ఉందిగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయిగా, మళ్ళీ కొత్త జిల్లా పేర్లు ఎందుకు పెడతారు? వాళ్ళు అలాగే రాస్తుంటాడు, పిచ్చపోతున్నాడు, ఏమీ తెలియదు. ఇది అదో బుద్ధి. పెద్ద వయసు వచ్చినాక మూసు కూర్చోవాలి. నీ మాట చెల్లదు. ఒక లెటర్ రాసి ఆడ పడేస్తావు, నిన్ను లెక్క చేయరు. అది ఆ లెటర్ కింద తొక్కుతారు. నువ్వు ఎన్ని లెటర్లు రాసినా కూర్చొని ఏం చేయలేవు. నువ్వు కాళ్ళు లేనివాడు ఏం చేస్తావు? నలుగురిలో రాలేవు కదా, వయసు అయిపోయింది. 70-80 ఏళ్ళు, 80 పైన ఉన్నాయి. హరిరామ్ జోగికి ఏముంది? కాపు సామాజిక వర్గానికి ఏదో బతికించుకుంటారు. కాపులు కూడా ఇప్పుడు ఎవరో ఒక పక్క లేరు నన్ను, ఏ పార్టీలో కూడా అన్ని పార్టీలు ఉన్నారు. వీళ్ళు వాళ్ళం కాదు, ప్రతి సామాజిక వర్గం కూడా అన్నింటిలో ఉన్నారు. ఒకరిని నమ్ముకొని చేయాల్సిన పని ఏం లేదు ఎవరికి. అది అలాగే పాలనకు సినిమాలకు సరైన సమయం పాటించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హరిరామ్ జోగి గారు చెప్తున్నారు. పాలనే సరిపోతుంది, సినిమా ఎక్కడ చేస్తాడు? ఇంకా ఆయన ఉప ముఖ్యమంత్రి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి ఆయన గతంలో వాగ్దానాలు, మళ్ళీ సినిమాలు ఎక్కడ చేయబడతాడు? అంటే సరైన సమయం పాటించుకోవాలి. అంత మనిషి దున్నపోతుంది సమయం పాటించుకోవటానికి. ఇంకా పడుకోవద్దా, పెళ్ళం పెట్టులు చూసుకోవద్దా, ప్రజలను చూసుకోవద్దా, అనేక రకం సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అటు కాపు సామాజిక వర్గాన్ని చూసుకోవాలి, ఆయన కాపు మేలు చేశారు వాళ్ళు, మిగతా సామాజిక వర్గాలు చూసుకోవాలి. ఈ సినిమాల కిందకి వెళ్తాడు, ఇంకా టైం లేదు.
ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళకైతే టైం ఉంటుంది, వాళ్ళకి వేరే ఏం లేదు. వస్తే అసెంబ్లీకి వస్తారు లేదా అక్కడ పోతారు. ఈయన కాదు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు పట్టుదలలో ఉన్నాడు, ఏదో చేద్దాం, ఏదో తెలిసి చేద్దాం అని ఉన్నాడు. సినిమాలకు వెళ్ళడు, ఆ వెళ్ళమంటున్నాడు, అనుమాడుతున్నాడు. అంటే ఇది తప్పుదారి పట్టిస్తున్నాడు. లెటర్లు బూతులు రాకూడదు చూస్తున్నా అంటే అది అంతే కదా. ఒక రాజకీయ నాయకుడు ఇన్నాళ్ళు కష్టపడాడు, ఒక రాజకీయం గెలిచాడు, ఓ పాపం గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ సినిమాలు పొమ్మంటాడండి. హరిరామ్ జోగి గారు పవన్ కళ్యాణ్కి ఆడ పెద్ద ఎదవమ్మ అని లెగిస్తే ఇద్దరు పెట్టుకోవాలి, కూర్చోబెడితే ఇద్దరు కూర్చోబెట్టాలండి. 5% అమలు చేయాలి. ఏమి లేదమ్మా, చెప్తున్నాను కదా, చేస్తారు వీళ్ళు. వీళ్ళు కంపల్సరిగా వీళ్ళు చేస్తారు పరిపాలన. చేయలేదంటుకో వీళ్ళని కూడా వాళ్ళలాగే పంపిస్తారు జనాలు అంత అమాయకులేం కాదు, జనాలు మాత్రం అమాయకులు కాదు. అయితే హరిరామ్ జోగి గారు అన్నారు మీ హయాంలో సంక్షేమ అభివృద్ధి పరుగులు పెట్టిస్తారంటూ కూడా మేము ఆశిస్తున్నాం అంటున్నారు. ఎవరు? వీళ్ళని కూటమి వాళ్ళని పరిగెత్తిస్తారు గ్యారంటీగా. అయినా 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ ఒక ఇటుకిరాయి పెట్టాడా? ఒక ఇటుకిరాయా? 3 రాజధానులు అన్నాడు. ఎవరికి కావాలా 3 రాజధానులు? ఒకదానికి దికానా లేదు, ఒక ఇటుకిరాయి పెట్టలే ఎక్కడ. వీడు ప్యాలెస్లు కట్టుకున్నాడు, 26 ప్యాలెస్లు. దేనికమ్మా ఎవడికి? వీళ్ళ కార్యకర్తల కోసం ప్యాలెస్లా? వీళ్ళు దోసుకున్న దమ్ములు చాలా. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని కూడా హరిరామ్ జోగి వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వద్దమ్మా, పేర్లు పెట్టినంత మాత్రంలో ఏం ఒరిగేది ఉండదు అక్కడ. శుభ్రంగా కృష్ణా జిల్లా ఉండేనే బాగుండేది అసలు. అర్థమైందా? ఇప్పుడు ఎన్టీఆర్ది యూనివర్సిటీ ఇది ఉంది, అది పగలగొట్టి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టాడు అక్కడ ఆయన. అది ఆ సర్టిఫికేట్లు మొత్తం వెళ్తుంటే ఫేక్ సర్టిఫికేట్లు అంటున్నారు అక్కడ ఇతర దేశాలకు వెళ్తుంటే. ఎందుకంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది దాదాపు 15-16 సంవత్సరాల నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సపరేట్ వెళ్ళేసరికి ఫేక్ సర్టిఫికేట్లు అంటున్నారు అక్కడ. ఈ చేసే పనులు తప్పుడు పనులు ఇక్కడ. సార్ మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్కు పాలనకు సినిమాలకు సమానంగా సమయం పాటించాలంటూ హరిరామ్ జోగి గారు చెప్తున్నారు. అది మామూలు వాళ్ళు చూసుకుంటారమ్మా, అది మనం ఇవన్నీ మనం చెప్పాల్సింది కాదు. ఎందుకంటే ఒక 20 రోజులు టైం ఇస్తే ఒక సినిమా పూర్తి అయిపోతానికి. ఎందుకంటే ఆయన కూడా మెయింటెనెన్స్ కావాలి కదా. ఇప్పుడు 35,000 జీతం ఇస్తాను 2 రోజులు పనిచేసినందుకు అసెంబ్లీలో. నాకు వద్దని అడిగిన, వేరే అని కాదు. ఇప్పుడు ఆయన కూడా మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఈయన ఏమి పక్క నుంచి సంపాదించుకునే రకం కాదు పవన్ కళ్యాణ్ అనేవాడు. పక్కన లంచాలు తీసుకుని సంపాదించుకునే రకం కాదు. మరి ఆయన మెయింటెనెన్స్ కూడా కావాలి కదా, చేసుకోవచ్చు సినిమాలు. హరిరామ జోగి గారు కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. అందరికీ రాయాలన్నా, అన్ని ప్రభుత్వాలు చేయాలి, అంతే. అందరూ చేయాలి, అది అందరూ మనుషులే, అందరూ అదే దాని గురించి మేము కాపులకు ఒక్కడికే, కమ్మరికి ఒకటి, ఎస్సీ ఎస్టీలకు ఒకటి, అట్లా అందరికీ న్యాయంగా జరగాలి. వాళ్ళకి ఒక్కడే జరగకూడదు, అందరికీ జరగాలి సమానంగా. అంటే హరిరామ్ జోగి గారు ఏమంటున్నారంటే మీ పాలనలో అంటే ఎన్డీఏ కూటమిలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి కూడా హరిరామ్ జోగి గారు అంటున్నారు. ఇదంతా గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్న, మనం చెప్పేది కాదు. అదే బాగా చేయాలి, అంతవరకు ఎవరు వచ్చిన పదవిలో బాగా చేయాలి, అంతవరకు మనం జనం ఎన్డీఏ కూటమి కావాలని ఓట్లేసి గెలిపించుకున్నారు కన్నా. వీళ్ళేదో చంపారు అన్నట్టు కుదిరింది. ఇప్పుడు జగన్ మునుపన్నాడు, జగన్ మరి అలా గెలిచాడు, 150 సీట్లు వచ్చినాయి. అయితే మునుపు కూడా స్కామ్ జరిగిందన్నారు. జగన్ కూడా చేశాడు స్కాము. ఆడు చేస్తేనే ఇలాంటి ఆలోచన వచ్చేది అనమాట. మరి వాళ్ళు స్కామ్ చేసి గెలిచారంటున్నారు కదా ఎవరు? వైసీపీలో టీడీపీలో స్కామ్ చేసి గెలిచారు. అయితే మునుపు జగన్ చేశాడా? 150 సీట్లు వచ్చింది జగన్కి. జగన్ కూడా అలాగే చేశాడు స్కాము. జగన్ చేత ఒప్పుకుంటే వీడు చేసినట్టు ఒప్పుకోవాల్సిందే అన్న. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చారు, అందువల్ల ప్రజల మొత్తం అన్న జగన్ 400-500 కోట్లు అప్పు చేశాడు అన్న. మనకేం 10 డబ్బు లేదు, దాన్ని బట్టి నిదానంగా చేస్తూ ఉంటాడు. మరి డబ్బులు ఏమి చేస్తాడు? నా ఇంట్లో జగన్ తెచ్చింది అప్పు చేశాడు, గవర్నమెంట్ కాబట్టి అప్పు చేశాడు, కానీ నీ ఇంట్లో నా ఇంట్లో తెచ్చి పెట్టలేదుగా. వీళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టలేరు, అవునా కదా? దాన్ని బట్టి వచ్చినాక నిదానంగా చేస్తాడు. ఒక్క రాగానే పెట్టలేగా. మనకి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నాడు. ముందర రాజధాని చేస్తాడు, తర్వాత పోలవరం చేస్తాడు, స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాడు అన్న. అలాగే హరిరామ్ జోగి గారు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ గారు పేరు పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్కి అయితే లేఖ రాశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఎవరి ఇష్టాన్ని పెట్టాలన్నది. మరి అన్నీ వైఎస్ఆర్ జిల్లాను పెట్టుకున్నారు, ఎన్టీఆర్ జిల్లాలో పెట్టుకుని అందరికి ఇష్టమైతే దీన్ని కూడా పెట్టుకుంటే బాగుంటుంది. కాదు ఇబ్బంది అంటే వదిలేస్తే. మీ అభిప్రాయంగా ఈ పేరు పెట్టుకోవటం మీకు ఇష్టమేనా? ఎవరికైనా ఇష్టమే. ఇష్టం అంటే ఇష్టం లేదంటే ఇష్టం, అంతవరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 24 జిల్లాలు చిన్న జిల్లాలు వేసారు. మాది వచ్చేసేసి మా ఊరు ఉండేది
ఉన్న దగ్గర ఏలూరులో వెళ్ళిపోయాడు. దానికి మనం చేద్దాం. నేను ఇష్టం లేదా, నేను ఓన్లీ వాటర్ని నేను ఆపమంటే ఆపడక, అవునా కదా, నేను ఆపమంటే ఆపడకన్నా, అది గవర్నమెంట్ తెలుసుకుంది, నిర్ణయించాడు. పవన్ కళ్యాణ్ హరిరామ్ జోగి గారు ఏమంటారంటే మీరు పాలనకు సినిమాలకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి అని చెప్పేసి కూడా సూచన ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ నిర్ణయం ఉందన్న, చంద్రబాబు నిర్ణయం. చంద్రబాబు ఏం చేస్తే అది పవన్ కళ్యాణ్ అరేంజ్. పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్ణయం తీసుకుని చేయాలని గవర్నమెంట్ ఫామ్ చేయలేడు కదా. పవన్ కళ్యాణ్ ఒక సీఎం ఒక అంతవరకు ఏం చేయాలన్నా అది చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేయాల్సిందే, అవునా.